అనుమతి లేకుండా చీమైనా లోపలికి దూరదు. అలాంటిది నువ్వు ఇంతటి దుస్సాహసం చేస్తావా? కుబేరుని అలకాపురి సైతం ఈ నగర వైభవానికి సరిపోదేమో. లంబ పర్వతంపై నిలబడి ఉన్న హనుమంతుడు దూరంగా త్రికూట పర్వతంపై బంగారు కాంతులతో వెలిగిపోతున్న సువర్ణ లంకను చూశాడు. లంకా నగరం చుట్టూ పద్మాలతో కలువలతో నిండి ఉన్న అగర్ద ఉంది. దుష్ట రావణుడు సీతమ్మను అపహరించడం వల్ల కోపంతో శ్రీరామచంద్రుడు ఎక్కడ దాడి చేస్తాడో అన్న భయంతోనేమో రాక్షస భటులు రెప్ప వేయకుండా కోటగోడలను కాపలా కాస్తున్నారు. లంకా నగరం చుట్టూ ఉన్న కోటగోడలు పర్వతాల కంటే ఎత్తుగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే లంకా నగరం భూమి మీద కాకుండా ఆకాశంలో నిర్మించబడినట్లుగా ఉంది. దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించిన ఆ నగరం ఆకాశంలో తేలిపోతున్న దాని వల్లే కనిపించింది స్వామి హనుమకు. ఆహా, ఎంత అద్భుతమైన నగరం ఇది! ఇంద్రుని అమరావతి కూడా ఈ సువర్ణ లంక ముందు చిన్నదిగానే కనిపిస్తుంది. కుబేరుని అలకాపురి సైతం ఈ నగర వైభవానికి సరిపోదేమో అని లంకా నగర అందాన్ని పొగిడాడు స్వామి ఆంజనేయుడు. వెంటనే తేరుకొని తాను వచ్చిన పని గుర్తు చేసుకున్నారు. ఇంతటి శత్రు దుర్భేద్యమైన లంకలో నా తల్లి సీతమ్మ ఎక్కడ ఉందో, ఆ దుష్ట రావణుడు నా తల్లి సీతమ్మను ఎవరికంటా పడకుండా దాచాడా, లేక తన వద్దనే పెట్టుకొని ఆమెను హింసిస్తున్నాడా? లంక అందం ఎంత అద్భుతమైనదైనా నా కార్యం మాత్రం ఒక్కటే, సీతమ్మ తల్లిని కనుగొనాలి. దానికోసం రాక్షసుల కళ్ళు కప్పాలి. ఈ రూపాన్ని వదిలి సూక్ష్మ రూపాన్ని ధరించి రాత్రి వేళలో లంకలో ప్రవేశించాలి. ఇలా రకరకాల ఆలోచనలు హనుమ మనసులో మెదిలాయి. చూస్తుండగానే సూర్యాస్తమయమయ్యింది. పిల్లి పరిమాణంలోకి తన శరీరాన్ని తగ్గించుకున్నాడు. మెల్లగా లంకా నగరం వైపు అడుగులు వేశాడు. లంకా నగరంలోకి ఎవరూ అడుగు పెట్టకుండా లంకా నగరమే భయంకర రాక్షస స్త్రీ రూపం ధరించి ప్రవేశ ద్వారం వద్ద కాపలా కాస్తూ చీమను కూడా లోనికి పోనివ్వదు. అదే లంకా నగర దేవత లంకిని. పిల్లిలా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న స్వామి హనుమ సూక్ష్మ రూపాన్ని చూసింది లంకిని. అంతే, దాని కోపం కట్టలు తెంచుకుంది. ఆగు! ఎవరు నువ్వు? ఈ లంకిని అనుమతి లేకుండా చీమైనా లోపలికి దూరదు. అలాంటిది నువ్వు ఇంతటి దుస్సాహసం చేస్తావా? ఎంత ధైర్యం! ఏ మాత్రం ప్రాణాల మీద ఆశ ఉన్నా ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళు. ఓహో, నీవే నా లంకిని. ఏంటి, నువ్వు నాకు ప్రాణం భిక్ష పెడతావా? లోపలికి పోకుండా నన్ను అడ్డుకోగలవా? అయితే ఏది, నన్ను పట్టుకో చూద్దాం. లంకినికి స్వామి హనుమ మాటలు ఈసారి నవ్వు తెప్పించాయి. బిగ్గరగా నవ్వుతూ, అల్ప ప్రాణి, నాకే ఎదురు చెబుతావా? ఇప్పుడే నిన్ను చీమను నలిపినట్లు నా కాలి కింద వేసి నలిపేస్తా అంటూ స్వామిని తన కాలుతో తొక్కబోయింది. చేతులతో పట్టుకోబోయింది. స్వామి హనుమ మాత్రం పాదరసంలా ఆమె కాళ్లకు చేతులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. స్వామి హనుమ చేష్టలకు లంకిని కోపం మరింత పెరిగింది. భయంకరంగా అరుస్తూ తన అరచేతిని పైకెత్తి బలంగా స్వామి హనుమను ఒక్క గుద్దు గుద్దింది. రామకార్య దీక్షలో ఉన్న హనుమకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకున్నాడు. ఎడమ చేతి వేళ్లు మడిచి పిడికిలి బిగించి లంకిడిని ఒక్క గుద్దు గుద్దాడు. స్త్రీ కావడం చేత మరీ అంత బలంగా కొట్టలేదు. కానీ హనుమ కొట్టిన ఆ దెబ్బకే కళ్ళు ఒళ్ళు తిరిగి నేల కూలింది లంకిని. వెంటనే తేరుకుని కొట్టినవాడు మామూలు వాడు కాదు అని గ్రహించింది. ఓ వానర శ్రేష్ఠ, ఏనాడు వానరుడు నన్ను పరాక్రమంతో జయిస్తాడో ఆనాడే లంకానగరం నాశనం మొదలవుతుంది. రావణుడి మరణానికి నాంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఈరోజు ఆ వరం నిజమైంది. కాబట్టి వానర శ్రేష్ఠ, ఇంక నీకు ఎదురు లేదు. నిర్భయంగా లంకలోనికి ప్రవేశించు. నీవు ఏ కార్యం మీద వచ్చావో దానిని పూర్తి చెయ్యి. నీకు చెయ్యమకుగాక. లంకానగర దేవతను దెబ్బతీసిన మారుతి మెల్లగా లంకానగరంలోకి ప్రవేశించాడు. వెళుతున్నది శత్రువు స్థావరానికి కాబట్టి ముందుగా తన ఎడమకాలు పెట్టాడు. సాయంకాలం వేళ లంకానగర గృహాలలో రకరకాల సంగీత వాయిద్యాల శబ్దాలు వినసొంపుగా ఉన్నాయి. ఎంతైనా రావణుడు సంగీత ప్రియుడు, పైగా శివభక్తుడు కూడా.
అందుకే కాబోలు కొన్ని ఇళ్లల్లో జపాలు చేస్తున్నారు, కొన్ని ఇళ్లల్లో వేదాధ్యయనం చేస్తున్నారు, కొందరు రావణుడినే స్తుతిస్తున్నారు. ఇలా ఎవరి పనిలో వారు మునిగి తేలుతుంటే ఎవరే పనిలో మునుగు తేలుతున్నారో జాగ్రత్తగా గమనిస్తున్నారు రాక్షస యోధులు. అందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు సాగాడు మారుతి. ఎదురుగా రావణుని అంతఃపురం కనిపించింది. బంగారు ముఖద్వారం హనుమకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంది. అయితే అక్కడ వేల కొలది రాక్షసులు రావణ గృహాన్ని రక్షిస్తున్నారు. అయినా సరే వాళ్ళ కళ్ళు కప్పి రావణ గృహంలోకి ప్రవేశించాడు స్వామి హనుమ. యుద్ధ విన్యాసాలు చేసే వీరుల దీర్ఘశ్వాస బురద మడుగులోని నాగసర్పాలలాగా బుస్సల్లో కొట్టినట్టు ఉంది. మధువును ప్రియంగా సేవించేవారు, ప్రియుల్ని మధువుగా ఆస్వాదించేవారు. ఇలా వెన్నెలలో ప్రణయ సామ్రాజ్యంలో ఉంది రావణ అంతఃపురం. ఈ సౌందర్యాలేవి స్వామి హనుమ దృష్టిని ఆకర్షించలేదు. హనుమ దృష్టి అంతా సీతమ్మ తల్లి అన్వేషణపైనే. ముందుగా ప్రహస్తుని భవనంపైకి ఎక్కి నిశితంగా గమనించాడు. తర్వాత మహాపార్శ్వుడు, విభీషణుడు, మహాధరుడు, విరూపాక్షుడు, విద్యుత్ జిహ్వుడు, విద్యున్మాలి, శుకుడు, సారసుడు, ఇలా వివిధ రాక్షస వీరుల భవనాలన్నింటినీ వేటిని వదలకుండా జాగ్రత్తగా వెతికాడు. చివరగా రావణుడి మహామందిరానికి చేరాడు మారుతి. స్వర్ణ వజ్ర వైడూర్యములు మణులు తప్పితే మరొకటి లేని మహైశ్వర్యం కనిపించింది అక్కడ. రావణుని ప్రధాన గృహంలో అనేక ఉపగ్రహాలున్నాయి. లతాగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు, కామక్రీడల మందిరాలు, విలాస గృహాలు, విశ్రాంతి మందిరాలు, ఆహ్లాదశాలలు, ఇలా దేనిని వదలకుండా వెతికాడు. తర్వాత రావణ మందిరంలోకి ప్రవేశించాడు స్వామి హనుమ. అక్కడే ఉన్న పుష్పక విమానాన్ని చూశాడు. అరయోజనం వెడల్పు, యోజనం పొడవున్న మహాభవనం ఇంద్రభవనంలా ఉంది. అక్కడ ఉన్న సంపద కుబేరుని సంపద కంటే, యమున సంపద కంటే, వరుణి సంపద కంటే ఎక్కువే. ఒక్క క్షణం అది స్వర్గమో, వైకుంఠమో, లేక సువర్ణలోకమో అర్థం కాలేదు స్వామి హనుమకు. మద్యం మత్తులో తూలుతూ ప్రియుడిని స్మరిస్తూ మరొక స్త్రీని కౌగలించుకుని ప్రియుడే అనుకుని వాద్య పరికరాలను హత్తుకుని నిద్రిస్తున్న అప్సరసలతో ఉంది ఆ మందిరం. ఒక్క మాటలో చెప్పాలంటే కాముడే గజ్జెగట్టి నాట్యం చేస్తున్నట్లు ఉంది ఆ రావణ మందిరం. అలా వెతుకుతూ వెతుకుతూ రావణుడి సైన మందిరం చేరాడు హనుమ. భయంకరమైన 10 తలలతో మహాసర్పం బుసలు కొట్టినట్లు దీర్ఘ నిశ్వాసాలతో నిద్రిస్తున్నాడు రావణుడు. మహాగజం నిద్రిస్తున్నట్లు ఉన్నాడు చూడడానికి. ఇంద్రధ్వజంలాగా ఉన్న అతని బాహువులపై ఐరావతం దాడి చేసిన గాయాలు కూడా ఉన్నాయి. మరొక చోట ఇంద్రుడి వజ్రయుధ ఘాట్లు కూడా ఉన్నాయి. రావణుడి రూపం అలా చూడగానే అంతటి హనుమ కంపించిపోయాడు. ఒక్క క్షణం దూరంగా గెంతాడు. మళ్ళీ తేరుకుని పరీక్షగా చూశాడు. ఎంతో మంది స్త్రీలు రావణుని చుట్టూ నిద్రిస్తున్నారు. ఆ స్త్రీలందరిలో ఒకవైపు ఉన్న మంగళకరమైన పాన్పుపై నిద్రిస్తున్నది ఒక మహాసౌందర్యవతి అయిన స్త్రీ. సర్వాలంకార భూషితంగా ఉన్న ఆ అతివనే సీతమ్మగా భావించి ఆంజనేయుడు భ్రమించాడు. తన వెతుకులాట పూర్తయిందనుకున్నాడు. ఇంకేముంది, సంతోషంతో జబ్బలు చరిచాడు. తోకను సంతోషంగా తిప్పాడు, గంతులేశాడు, అటు ఇటు తిరుగుతూ స్తంభాలనెక్కాడు, నేలపై దూకాడు. ఇలా తన సహజ స్వభావాన్ని ప్రదర్శించాడు స్వామి హనుమ. అయితే హనుమ చూసింది నిజంగా సీతమ్మ తల్లినేనా? శయనిస్తున్న ఆ మహా సౌందర్యవతి ఎవరు? ఈ వివరాలు వచ్చే శనివారం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై బజరంగబలి.